జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఒక పత్రికా ప్రకటన చేశారు. సారాంశం ఏంటంటే జనసేనకు సంబంధించిన నాయకులు పరిధులు దాటి ప్రవర్తించొద్దని, అధికార వ్యవహారాల్లో ప్రోటోకాల్ భిన్నంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకంజను వేయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ప్రకటన యొక్క సారాంశం. తన సొంత పార్టీ కార్యకర్తల్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు చేస్తున్నారా, లేదా ఇంకోటి అనుమానాలు చాలామందికి రావచ్చు. కానీ రాజకీయాలను పరిశీలించే వాళ్ళు ఎవరైనా ఇది వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. భారతదేశ రాజకీయ ప్రస్థానంలో మిత్రపక్షాల మధ్య పొత్తు ఎన్నికల వరకు లాభదాయంగా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పరస్పరం నష్టం చేసుకునే పనులు కూడా చేస్తుంటారు. చిన్న పార్టీలు పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకొని చేసే ప్రయాణంలో చిన్న పార్టీలు నలిగిపోతుంటాయి. బహుశా ఇది గమనించారేమో పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అనిపిస్తుంది. తెలుగుదేశం కూటమి గెలిచిన వెంటనే జరిగిన ఘటన అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం శ్రేణులు కొంచెం ఉత్సాహం ఎక్కువై ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు ప్రధానంగా జరిగినట్టుగా సమాజం ఆకర్షించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటనలు కానీ ఖండిస్తే అప్పటికే వైరుధ్యాలు వస్తాయి, శత్రువులుగా మారిపోతారు. దీన్ని తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలివిగా మనం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం అని చెప్పడం ద్వారా దాడుల్ని పరోక్షంగా ఖండించారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ఇండైరెక్ట్గా సలహా ఇచ్చి తమది బాధ్యత లేదన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదొక వ్యూహాత్మక ఎత్తుగడ. లేటెస్ట్గా చేసినటువంటి పత్రికా ప్రకటన మనం చూసినప్పుడు జనసేన శ్రేణుల ఉత్సాహాన్ని మాత్రమే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ ఉత్సాహాన్ని కూడా ఖండించినట్టుగా చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా చోట్ల అనధికారికంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది. దీన్ని నేరుగా ఖండిస్తే అది శత్రుత్వంగా మారుతుంది. కాబట్టి తెలివిగా తమ పార్టీ కార్యకర్తలపైన చర్యలు తీసుకుంటామని ముందుకు వచ్చాడు. తద్వారా ఏమవుతుంది, ఇండైరెక్ట్గా తెలుగుదేశాన్ని విమర్శించినట్టు అవుతుంది. అదే సందర్భంలో ఎవరైనా అన్నా కూడా తమ పార్టీని సరిదిద్దుకునే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనే మెసేజ్ వెళ్తుంది. ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలో జరిగినట్టు మిత్రపక్షాల మధ్య వైరుధ్యాల్ని, బలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిన తర్వాత వచ్చే మరకలను తనకు అంటుకోకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా అర్థమవుతుంది. సహజంగా రాజకీయాల్లో అధికారంలో పెద్ద పార్టీ ఉన్నప్పుడు మంచి అధికార పార్టీ ఖాతాలో పడుతుంది, చెడు మిత్రపక్షాల మీద పడిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ దీన్ని గమనించే చాలా తెలివిగా మంచిని తన ఖాతాలో వేసుకొని చెడుని మిత్రపక్షం ఖాతాలో వేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న రాజకీయ ప్రస్థానం చాలా బాగుంది. ఖచ్చితంగా జనసేన ఇదే అడుగులు కానీ కింది స్థాయి పవన్ కళ్యాణ్ గారి మనోభావాలను అర్థం చేసుకునే కింది కార్యకర్తలు కానీ వ్యవహరిస్తే భారతదేశ చరిత్రలో జరిగినటువంటి ఇట్లాంటి అనుభవాలకు భిన్నంగా జనసేన బలపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ ప్రకటనలు పూర్తిగా మిత్రపక్షాల మధ్య వస్తున్నట్టు వ్యవహారాన్ని సరిదిద్దుకొని తన వైపు చెడు రాకుండా మిత్రపక్షం వైపు నెట్టేసే ప్రయత్నం చేసేట్టుగా వ్యూహాత్మకం కనిపించినట్టుగా చూడాల్సి ఉంటుంది. నిజం నిష్ఠూరం అనేది పెద్దల నానుడి. నిజాలు చెప్పే ప్రయత్నం నిష్ఠూరం ఛానల్ ద్వారా మిత్రులు చేస్తున్నారు. వాటిని ప్రతి ప్రేక్షకుడు ఆదరించాలని చెప్పి నేను కోరుతున్నాను.